పిఠాపురంలో ఇష్యూ జరిగిన తర్వాత కొన్ని అంశాల గురించి సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ జరుగుతుంది. అదేంటి అంటే వైసీపీ నుంచి జనసేనలోకి వలస వచ్చారు, ఇప్పుడు వచ్చి మీ పెత్తనాలు ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారు. మరి ఇదే టీడీపీ వాళ్ళు మేము అడుగుతున్నాం. కొలిసి పార్థసారథి గారు వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చారు, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఎమ్మెల్సీ రామచంద్రయ్య, ఆ తర్వాత వాసంశెట్టి సుభాష్ గారు, ఆ తర్వాత మన వసంత కృష్ణప్రసాద్ గారు, వీళ్ళందరూ కూడాను వైఎస్ఆర్సీపీలో యాక్టివ్గా ఉండి యాంటీ టీడీపీ కోసం వర్క్ చేసిన వాళ్ళు కదా, టీడీపీ అగెనిస్ట్గా వర్క్ చేసిన వాళ్ళు కదా. అంటే వాళ్ళు మీ పార్టీలోకి వచ్చినప్పుడు అది రాజకీయ చిత్రత అయినప్పుడు జనసేన పార్టీలో ఎవరిని చేర్చుకోవాలి, ఎప్పుడు చేర్చుకోవాలని కూడా మీరే డిఫైన్ చేస్తారా? ఇదేం కర్మ? వర్మ ఈయన పిఠాపురంలో ప్రతి ఇష్యూలో నా బొమ్మ చిన్నగా ఉంది, లేకపోతే నాది ఇంత గిలక్కాయ అంతే ఉంది, నా బొమ్మ ఇంతే ఎందుకు ఉందని చెప్పేసి ప్రతిసారి ఈ లేఖి చర్చలు పెడుతుంటాడు. అసలు ప్రోటోకాల్ ప్రకారము ప్రభుత్వ కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఆ ప్రభుత్వ ప్రోటోకాల్ ప్రకారం బ్యానర్ మీద ఇమేజెస్ ఉంటాయి, ప్రధానమంత్రిది, ముఖ్యమంత్రిది, ఆ పర్టికులర్ మంత్రి శాఖ ఎవరైతే ఉన్నారో వాళ్ళది, దానికి సంబంధించినటువంటి ఫొటోస్ ఉంటాయి. ప్రతిసారి ఈయన వెళ్ళడం, రచ్చ చేయడం, నాది ఇంతే ఉంది, నాది అంతే ఉంది, ఎందుకు ఉంది అని చెప్పేసి ఆ లెక్కన అనుకుంటే కనుక ఏ ప్రోటోకాల్ ప్రకారం అని చెప్పేసి వర్మ తన డిజైన్స్లో తన కొడుకు ఫోటో ఇంత పెద్ద తాటికి ఎంత వేస్తాడు, మిగిలిన వాళ్ళని ఏమో ఇంతే ఆవగింజలంత వేస్తాడు. సో ప్రోటోకాల్ అనేది నీ పోస్టర్స్లో నువ్వు ఫాలో అవ్వు, పక్కన వాళ్ళు ఎక్కడైనా ప్రభుత్వ ప్రోగ్రామ్ జరుగుతుంటే మాత్రం ప్రోటోకాల్ ప్రకారం నీది తాటికి ఎంత వేయాలా? ఏం మాట్లాడుతున్నారు అసలు? ఇంకో విషయం ఏంటి అంటే పెండెం దొరబాబు గారు పవన్ కళ్యాణ్ ఓడిస్తాను అనేటువంటి స్టేట్మెంట్స్ని ఇప్పుడు సర్క్యులేట్ చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీలో ఉండి వైఎస్ఆర్సీపీకి పనిచేయకుండా టీడీపీకి ఫర్గా పనిచేస్తాను, జనసేనకి ఫర్గా పనిచేస్తానని చెప్పేసి అంటాడు. అప్పటికే ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే. 2024 ఎలక్షన్స్ జరిగే టైంకి పెండెం దొరబాబు గారు ఆయన అక్కడ పిఠాపురానికి సిట్టింగ్ ఎమ్మెల్యే. ఆ పార్టీ కోసం పనిచేయకుండా అపోనెంట్ పార్టీ కోసం పనిచేస్తారా? అలా అనుకుంటే ఆయన అన్న మాటలను మీరు ఈ రోజున బయటికి తీసుకొస్తుంటే కూటమిలో ఉన్నా కూడా అంటే జగన్మోహన్ రెడ్డికి మద్దతు పలుకుతూ టీడీపీ వాళ్ళని, జనసేనని, అమ్మల్ని, అక్కల్ని కులాలతో సహా తెచ్చినటువంటి మహాసేన రాజేష్ అనేవాడు కూటమిలోకి వచ్చిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ ఓడించండి అని చెప్పేసి పిలుపునిచ్చారు కదా. మరి అది ఎంతవరకు సమంజసం? అంటే దాన్ని సమర్థిస్తారా? అంటే ఇదే వర్మ చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, అమ్మల, అక్కల వాళ్ళని లకారాలతో తిట్టించినా కానీ మీ చెవులకి చక్కగా వినసొంపుగా ఉంటుంది. కానీ వర్మ చేసేటువంటి రొచ్చు పనుల గురించి మేము మాట్లాడితే మాత్రం ఏవేవో తగ్గుతారు, బుద్ధి జ్ఞానం లేకుండా.